నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పక్కా లోకల్ ఏపీ అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో దుండగులు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆటో, ట్రాక్టర్ వాహనాలకు నిప్పు పెట్టి భయాందోళనకు గురిచేశారు. రంగంపేట పంచాయతీ యాదవ వీధిలో జరిగిన ఈ ఘటనలో శేషాద్రికి చెందిన ఆటో పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అలాగే రాజశేఖర్కు చెందిన ట్రాక్టర్ టైర్లకు నిప్పు పెట్టారు. మంటలను గమనించిన యజమాని వెంటనే స్పందించి వాటిని ఆర్పివేశారు. ఈ ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పష్టం చేశారు. కదిరి పట్టణంలోని మున్సిపల్ 9, 10 వార్డులకు చెందిన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపించారన్నారు. దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల చెంతకే పాలన తీసుకువెళ్లటమే లక్ష్యమని, ప్రతి సమస్య పరిష్కారం అయ్యే వరకు కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. దాదాపు హౌస్ సైడ్స్ గురించి పదే పదే వినతులు వస్తా ఉన్నాయి. పెన్షన్స్ గురించి రెండవ క్రమంలో వస్తాను. పెన్షన్స్ అనేది ప్రభుత్వ నిర్ణయం. కొత్తగా పెన్షన్స్ మంజూరు చేసేటువంటి కార్యక్రమం తొందరలోనే మొదలవుతుంది. ఆ రోజున మీరు ఎవరైతే అర్జీలు ఇచ్చినారో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఇచ్చినటువంటి అర్జీలు మేము ఏదో బుట్ట దాఖలైతే చేయడం లేదు, మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. నేను గమనించింది ఏంటంటే మొన్నటి రోజున కూడా ఒక 2-3 11వ వార్డులో పెట్టినప్పుడు కూడా వచ్చినారు, మళ్ళీ వాళ్ళే అర్జీలు ఇస్తున్నారు. మీరు ఒక్కసారి అర్జీ ఇస్తే మేము కంప్యూటర్లో దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాం, అప్లోడ్ చేస్తున్నాం, ఆన్లైన్ చేసుకుంటున్నాం. దాన్ని ఆ విషయం మా దగ్గర శాశ్వతంగా ఉంటుంది. దాన్ని క్రోడీకరించుకొని మేము వచ్చే రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుందనేది మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాం. కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఉంది, ఇచ్చేసినాం ఏం చేయాలి. హౌస్ సైడ్స్లో ఇంకొక సమస్య ఉంది. కొద్దిమందికి గత ప్రభుత్వ హయాంలో హౌస్ సైడ్స్ ఇచ్చినారు, వాళ్ళకు హౌస్ సైడ్స్ చూపించలేదు, పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళు దాదాపు ఇలాగా కమిషనర్ గారిని, తహసీల్దార్ గారిని అడిగితే ఈ మున్సిపాలిటీలో ఒక 500 మంది దాకా అటువంటి లబ్ధిదారులు ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుని తొందరలోనే ఒక 4 రోజుల కాలంలోనే వాళ్ళందరినీ డేటా తీసుకొని వాళ్ళకి హౌస్ సైడ్స్ కూడా ఎంపిక చేసి 1-2 మీటింగ్లు వాళ్ళతో పెట్టుకొని దాంట్లో నిజమైనటువంటి లబ్ధిదారులు ఇళ్ల స్థలం రానటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఎంపిక చేసేటువంటి కార్యక్రమం మే చివరి 30వ తారీఖు లోపల పూర్తి చేస్తాం. ఆ 400-500 మందిలో ఎంతమంది అయితే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో అందరూ కూడా ఇంటి పట్టాలు అందజేస్తామని చెప్పేసి. పల్నాడు జిల్లా ఎడవల్లి సమీపంలో లాయర్ దారుణ హత్యకు గురయ్యారు. చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యమార్చారు. రోడ్డు పక్కన బండరాయితో కొట్టి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనా స్థలాన్ని చిలకలూరుపేట రూరల్ పోలీసులు పరిశీలించారు. లాయర్ స్కూటీ పడి ఉండటంతో ప్రమాదమా లేక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరులో ఎంపీ పుట్టా మహేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లను పంపిణీ చేశారు. ఎంపీ ఎంతగానో అభివృద్ధి చేస్తున్నట్లు వారు తెలిపారు.
అందరికీ నమస్కారం అండి. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశా జ్యోతి, యువతరాన్ని, విద్యార్థుల్ని తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్నటువంటి మన యువ నాయకులు, కాయా కష్టం చేసుకున్నటువంటి ప్రజానికానికి అండగా ఉండేటువంటి యువ నాయకులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నలుమూలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో ఈరోజు మరి ఫైర్ స్టేషన్ సెంటర్లో కేక్ కటింగ్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మరి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఈ 2 సంవత్సరాలు ఏలూరు ఎంపీ గారి పనితీరు ఒక ఎత్తు అయితే, ఇప్పటిదాకా పనిచేసినటువంటి ఎంపీలు పనితీరు ఒక ఎత్తు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, శ్రామికులు కానివ్వండి, మరి అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు ఏలూరు పార్లమెంట్లో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అన్ని విధాలా కూడా మరి అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మరి పుట్టా మహేష్ గారు అని చెప్పి మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఆయన రైతులు, పొగాకు రైతులు కానివ్వండి, పామాయిల్ రైతులు కానివ్వండి, వారి గురించి మరి పార్లమెంట్లో ఆయన గలం వినిపించి వారికి మద్దతు ధర కల్పించడం జరిగింది. అలాగే యువత ఎవరైతే నైపుణ్యత లేకుండా మరి ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా నైపుణ్యత శిక్షణ తరగతులు ఇప్పించి మరి ఉద్యోగ కల్పనలో కలిగించడం జరిగింది. నంద్యాలలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. ఉదయం 9:45 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే శ్రీనివాస్ సెంటర్, రాజ్ థియేటర్ రోడ్డు, మున్సిపల్ ఆఫీస్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలతో స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నాయి. అయితే మున్సిపల్ అధికారులు అక్కడికక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు చలివేంద్ర ఎండలు ఎక్కువనే కాబట్టి పాదచారులు ఎక్కువైపోయినారు. బాగా ఎండ ఉండడం వల్ల ఆయన మార్కెట్ యార్డ్ కమిటీ తరఫు నుంచి వాళ్ళు ఇక్కడ చలివేంద్ర ఏర్పాటు చేశారు. ప్రజలకు తాగడానికి నీళ్లు కావాలి, వ్యవసాయ కాలం కాబట్టి ఎండలు విపరీతంగా ఉన్నాయి. దాన్ని చూసినట్టు మంచి పని చేసినాడు. అంతకు మించి ఏముంది, చలివేంద్రాలు అవసరం ఉంది. పాత రోజులు కుండలు పెట్టేవాళ్ళు, కుండలు పోయినాయి. బోర్ వాటర్ రిఫ్రెష్ చేసి ఈ రోజు తీసుకొచ్చి పెట్టి ప్రజలకు అందజేయడం జరిగింది. దాని గురించి మీరు మాట్లాడాలి, మంచి పని చేసినాడు చైర్మన్ గారు, వాళ్ళ కమిటీ అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్స్ పరిశీలన బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన 28 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు సిపి రాజశేఖర బాబు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను తక్షణమే అమలు చేస్తున్నామన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. నివారణ అందరి బాధ్యత. మరి ఇందులో భాగంగానే బ్లాక్ స్పాట్స్ని గుర్తించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతాయి కూడా వాటిని గుర్తించారు. సో ఎన్ని గుర్తించారు, ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి, మనతో మాట్లాడడానికి సిపి రాజశేఖర్ బాబు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి, ఎన్ని బ్లాక్ స్పాట్స్ గుర్తించారు, అసలు ఇటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 123 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయమ్మా. MORTH డెఫినేషన్ ప్రకారము గత 3 సంవత్సరాల్లో 10 యాక్సిడెంట్స్ కానీ లేదా 5 డెత్స్ ఉన్నదాన్ని ఒక బ్లాక్ స్పాట్ అంటారు. ఇటువంటివి 500 మీటర్ల నిడివిలో. సో ఇటువంటివి 123 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఈ 123 బ్లాక్ స్పాట్స్లో వల్నరబిలిటీస్ తగ్గించాల్సిన అవసరం ఉంది. వల్నరబిలిటీస్ అంటే ఏంటి? అక్కడ విజిబిలిటీ పెంచడం, లైటింగ్ పెంచడము, లేదంటే సోలార్ బ్యాంకర్ వేయడము, లేదంటే రంబుల్ స్ట్రిప్ వేయడము, లేదంటే అక్కడ ఒక బుషెస్ ఉంటే అది కొట్టియడము, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ అవసరం ఉంటుంది. సో ఈరోజు 28 బ్లాక్ స్పాట్స్లో సందర్శన జరిగింది. 28 బ్లాక్ స్పాట్స్ నేను, జిల్లా కలెక్టర్ గారు, BMC కమిషనర్ అందరం వెళ్ళేసేసి ఆ బ్లాక్ స్పాట్స్లో మనం పరిశీలించి అక్కడ ఏంటి అంటే 2 రకాలు. ఒకటి షార్ట్ టర్మ్ మెజర్స్, మిడ్ టర్మ్ మెజర్స్ అండ్ లాంగ్ టర్మ్ మెజర్స్. షార్ట్ టర్మ్ మెజర్స్ అనేది ఇమీడియట్గా నెక్స్ట్ 1 మంత్లో నెక్స్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లోపల షార్ట్ టర్మ్ మెజర్స్ తీసుకోవాలని. ఇలా తీసుకుంటే సైంటిఫిక్ స్టడీ చేసి ఇలా మెజర్స్ తీసుకుంటే కొంత డెత్స్ అనేది తగ్గుతాయి అనేది మా ఆశాభావం. అందులో భాగంగానే ఈరోజు 28 బ్లాక్ స్పాట్స్ సందర్శన జరిగింది. ఓకే సార్, వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయని భావించారని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రమాదాలు పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. సో వీటి నివారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మోటార్ సైక్లిస్టులు ఎన్ఫోర్స్మెంట్ చాలా భారీ ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది. మోటార్ సైక్లిస్టులు స్పీడ్ పెరిగింది. నైట్ టైము మందు దాగి డ్రైవ్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్యన ఓపెన్ డ్రింకింగ్ మీద ఉక్కుబాధ మోపుతా ఉన్నాము.
ఎటువంటి పరిస్థితులు ఇంకా ఉపేక్షించలేదు. మోటార్ సైకిల్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలుకి పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. ఈ మధ్యనే ఒక 10-15 మెంబర్స్కి 2-3 రోజులు జైలు శిక్ష చేయించడం జరిగింది. ఎందుకంటే పోలీస్ శాఖ ఇంకా అవేర్నెస్ ఎంత దూరం అవేర్నెస్ అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ పెట్టుకోవాలనేది అవేర్నెస్, అది దానికి ఒక అవేర్నెస్ అవసరమా, అదే మందు దాకా డ్రైవ్ చేయొద్దనే దానికి ఒక అవేర్నెస్ అవసరమా, ఇది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంత ఎన్ఫోర్స్మెంటే గట్టిగా పోవాలనేది ఆలోచన. ఓకే సార్, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? అంటే ఈ బ్లాక్ స్పాట్స్ సంబంధించి కానీ హెల్మెట్ పెట్టుకోవాల్సిన చాలా వరకు కూడా మీరు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు, చాలా మంది వినట్లేదు కూడా, అండ్ వన్ వేలో కూడా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు రోడ్డు మీద. సో ఇవన్నీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఈసారి ఇమీడియట్ మనం చేయబోయేది ఏంటంటే కొన్ని దగ్గర లైటింగ్ అనేది పెంచబోతున్నాం. హై మ్యాస్ లైట్స్ కొన్ని దగ్గర పెట్టబోతున్నాము, లైటింగ్ పెంచబోతున్నాము. అదేవిధంగా కొంత సైనేజెస్, కాషన్ బోర్డ్స్, సైనేజెస్ ఎక్కువ మొత్తంలో మనము నెక్స్ట్ 1 monthలో యూ విల్ సీ గుడ్ డిఫరెన్స్. అంతేకాకుండా కొంత బుషెస్ క్లియరెన్స్ అనేది కూడా జరుగుతుంది. అదే కాకుండా కొన్ని దగ్గర రంబుల్ స్ట్రిప్స్ వేయడము, చిన్న స్పీడ్ బ్రేకర్స్ 1.5 inch హైట్ ఉన్న స్పీడ్ బ్రేకర్స్ వేయడము, ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనేది ఒక ఆలోచన. అదేవిధంగా కొంత మన ఫుట్పాత్ కటింగ్స్, అదేవిధంగా ఫ్రీ లెఫ్ట్కి కొంత మనం వచ్చేలాగా జంక్షన్స్ ఇంప్రూవ్ చేయడము. సో ఇలాగా కొన్ని చర్యలు నెక్స్ట్ 1 monthలో చిన్న చర్యలు మనకు కనిపిస్తాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఫ్లైఓవర్లు వేయడము, తర్వాత ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మెజర్స్. కొన్ని మిడ్ టర్మ్ మెజర్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఒక ఫుట్పాత్ వేయడము, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేయడము. సో అటువంటివి కొన్ని ప్లేసెస్లో అయినా, ఒక 4-5 ప్లేసెస్లో అయినా కూడా అటువంటివి చేయాలనేది ఆలోచన. ఓకే సార్, ఫైనల్గా చిన్న పిల్లలకి వెహికల్స్ ఇస్తున్నారు, చాలా అంటే చాలా కాళ్ళు అందని పిల్లలకు కూడా వెహికల్స్ ఇస్తున్నారు. సో ఇలాంటి వారి కోసం పేరెంట్స్కి కానీ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? వాటి మీద ఏమన్నా కార్యక్రమం ఏమైనా చేపడతారు? దీనికి ఒకే ఎగ్జాంపుల్ చెప్తామా. ఈ మధ్యన పటమటి ఏరియాలో రాంగ్ లేన్ డ్రైవింగ్ చేసి రాంగ్ రూట్లో వచ్చి ఒక వృద్ధురాలు మరణానికి కారణమైనాడు. సో అది యాక్సిడెంట్ కేసు కట్టలే మేము. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్, ఇట్స్ బిగ్ కేస్, అది పెట్టాం. ఎందుకంటే నువ్వు రాంగ్ డైరెక్షన్లో పోకూడదు, రాంగ్ రూట్లో పోకూడదురా నాయన అంటే నువ్వు అందులో పోసి ఒకరిని చంపేస్తానంటే అది ఎలాగా? సో అదేవిధంగా మైనర్స్కి డ్రైవింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా దురదృష్టకరం. సో ఇది వీటి మీద కూడా ఉక్కుపాదం మోపాలని చూస్తున్నాము. మొన్న ఈ మధ్యన ఇక్కడే ఒక ఏఎస్ నగర్ లిమిట్స్లో 16 ఏళ్ల కుర్రోడికి డ్రైవింగ్ ఇచ్చి అతను చనిపోవడం జరిగింది. ఇంకా కేసు కట్టాలనేంత ఆవేశం వచ్చింది పేరెంట్స్ మీద. బట్ ఆల్రెడీ కుటుంబ సభ్యుని కోల్పోయారని చెప్పేసి కొంత ఆగాము. బట్ అదర్వైజ్ చాలా గట్టిగా వీళ్ళ మీద యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. తో మాట్లాడడానికి విఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఉన్నారు, మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ వచ్చింది, రోడ్లన్నీ కూడా చాలా తడుపుతూ ఉన్నారు. సో అది ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి? చాలా మందికి ఎందుకు తడుపుతున్నారో ఏంటో కూడా తెలియకుండా చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? ముఖ్యంగా ఏమైందంటే మనము ఇప్పుడు ఆల్రెడీ విజయవాడలో చూస్తే మెయిన్ రోడ్స్ కొన్ని డస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. మనం ఎన్క్యాప్ సిటీ అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కూడా మనం సిటీ ఉన్నాము. సో మనకేంటంటే డస్ట్ తగ్గించి ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయకపోతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని ఫండ్స్ రావు. సో ఆ దిశలో ఒక అంశం వచ్చేసి ఇట్లా రోడ్డు కూడా కొంచెం శుభ్రంగా ఉంచితే డస్ట్ లేకుండా కూడా మనకేముందంటే 6 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అప్పుడప్పుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క డేటా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంటాము ఢిల్లీలో చాలా పొల్యూషన్ ఉంది, సో అట్లా ఉంది. అవన్నీ కూడా పీపీఎం ఎంట్రీస్ కూడా మనం రెగ్యులేట్ చేయాలంటే దాంట్లో ఒక భాగం వచ్చేసి ఈ రోడ్ స్ప్రింక్లింగ్ చేయడము లేదంటే క్లీన్ చేయడము అనేసి. మరి అది రెగ్యులర్గా మనం ఏదో రోడ్ డ్యామేజ్ చేయాలి అని ఒక మిస్కమ్యూనికేషన్ ఏం వెళ్తా ఉందో దానికోసం కాకుండా ఉన్న డస్ట్ని తగ్గిస్తూ వెళ్ళాలి అనేది మనము చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ once in 2 weeks అప్పుడు చూసుకుని చేయడం జరుగుతాం. అది కాకుండా మీరు చూసి ఉంటారు ఈ మిస్ట్ బ్లోవర్స్ అని ఒక మషిన్స్ కూడా 6 machines విజయవాడలో తిరుగుతున్నాయి. ఇదేంటంటే డైరెక్ట్లీ రోడ్కి వాటర్ పెట్టకుండా డైరెక్ట్లీ ఎయిర్కినే ఉన్న డస్ట్ని సెటిల్ చేయడానికి కూడా ఈ వాటర్ డ్రాప్లెట్ అనేది వెళ్ళి అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్తో రియాక్ట్ అయ్యి సెటిల్ అవ్వడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి విద్యాసాగర్ గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా చాలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు, కానీ ఇంకా ప్రజల్లో అవగాహన అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. సో వీటి కోసం ఎటువంటి చర్యలు తీసుకోకూడదు? ఇదే ఉద్దేశంతో ఈ రోడ్డు ప్రమాదాలు నివారించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం మొత్తం దాదాపుగా ఒక 50 మంది కదిలి ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి NH65, NH16 2 నేషనల్ హైవేస్ మీద ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో దాదాపుగా 28 బ్లాక్ స్పాట్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి,
టెంపరీ మెజర్స్ ఏం తీసుకోవాలి ఇమీడియట్గా, అలాగే పర్మనెంట్ మెజర్స్ ఏం తీసుకోవాలనేటువంటిది డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే డిపిఆర్లో ప్రపోజ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ టు విజయవాడ 6 లైన్ డిపిఆర్ జరగబోతుంది. ఆ 6 లైన్ డిపిఆర్లో ఈ పర్మనెంట్ మెజర్స్ అన్నీ పెడతాం. హెల్మెట్ కోసం కూడా అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేస్తున్నాం, కానీ ప్రజలు బాధ్యతగా ఉండాలి అని చెప్పి కూడా సిపి రాజశేఖర్ బాబు అయితే తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి. తిరుపతి గొల్లవానిగుంటలో నిర్మించిన క్రీడా సదుపాయాలను శాప్ చైర్మన్ రవి నాయుడు పరిశీలించారు. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నెల 15వ తేదీన చంద్రగిరిలో కేవీకే క్రీడా సముదాయం గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి లోకేష్ ప్రారంభిస్తారని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. జూన్ జూలై కంతా అది అయిపోతుంది. అన్నమల్లేశ్వర గారి అకాడమీ అది వచ్చిందంటే వస్తాయన్న రెడీ చేస్తాం. వాకింగ్ ట్రాక్ అన్న మొత్తం. ఈరోజు తిరుపతి నగరంలో తిరుపతి నియోజకవర్గంలో షాప్ చైర్మన్ సోదరులు రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఓపెన్ డోర్ అవుట్డోర్ స్టేడియంని, క్రికెట్ స్టేడియంని నిర్మించడం జరుగుతోంది. దీన్ని దాదాపు సుమారు 10 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలతో ఈ యొక్క స్టేడియం ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్ది యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో, ఆశీస్సులతో ఈ యొక్క తిరుపతి పట్టణంలో రోజు రోజుకు ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇండోర్ స్టేడియం అన్ని రంగులతో అభివృద్ధి జరిగింది. ఇది అవుట్డోర్ స్టేడియం కూడా అన్ని రంగులలో రూపుదిద్దుకుంటా ఉంది. ఇది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఈ క్రీడా ప్రాంగణం, నందమూరి క్రీడా ప్రాంగణం రోజుకు అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇందులో క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో ఇవన్నిటిని కూడా ఈడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. ఈరోజు తిరుపతి తెలియజేస్తున్నాం. తిరుపతి వేదికగా ఆధ్యాత్మిక కేంద్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చాలని సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. గౌరవ శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాసన్న గారు నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ తిరుపతిలో క్రీడలను ప్రోత్సహించాలని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ని రెనోవేట్ చేయడంతో పాటు అకాడమీని కూడా తీసుకొని రావాలని చెప్పడం, దాంతోపాటు గతంలో ఇది మున్సిపల్ డిపార్ట్మెంటు దీన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసినప్పటికీ నిధుల కొరతతో, తర్వాత ఉన్న ఇబ్బందులతో దీన్ని పక్కన పెట్టడంతో మున్సిపల్ అధికారులతో మాట్లాడిన తర్వాత శాప్ డిపార్ట్మెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. తద్వారా క్రీడాకారులకు దానికి సంబంధించిన మంచి స్టాండర్డ్స్తో దీన్ని తీసుకొని వస్తామని కూడా చెప్పడంతో దాన్ని పూర్తిగా శాప్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, తదనుగుణంగా కూడా ఈరోజు 9.5 కోట్ల రూపాయల పైన దీన్ని కేటాయించడం, ఇది పూర్తిగా సెస్ సిఎస్ఆర్ ఫండ్తోనే దీన్ని అన్నీ కూడా కేటాయించడం, నందమూరి తారక రామారావు గారి పెవిలియన్గా దీన్ని నామకరణం చేయడం, ఈరోజు అనేక క్రీడలు, రూరల్ అండ్ అర్బన్ క్రీడలను కూడా ఇక్కడ ప్రమోట్ చేయడం జరుగుతుంది. మంచి స్టాండర్డ్స్తో క్రికెట్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంచి సెంటర్గా కూడా మారబోతోంది తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెల్లాయిపాలెం సమీపంలో ముంబై జాతీయ రహదారిపై పలు వాహనాలను చెక్ చేశారు. జీఎస్టీ బిల్లులను పరిశీలించారు. సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ రమాదేవి సిబ్బందితో కలిసి ఈ సోదాలో పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శ్రీ సత్యసాయి జిల్లా మడకచిరలో చైన్ స్నాచింగ్ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అంజీ చిన్న అనే 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 18 తులాల బంగారం, 30 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హిందూపురం సహా పలు ప్రాంతాలలో 50కి పైగా కేసులున్నట్లు డీఎస్పీ నరసింగయ్య తెలిపారు. మన మడకచిర ఏరియాలో అనేక రకాల నేరాలు పెండింగ్లో వాటికి సంబంధించి వాటిని పత్తా చేసేటటువంటి వ్యూహంలో భాగంగా మన పుట్టపర్తి సత్యసాయి జిల్లా ఎస్పీ గారైనటువంటి సతీష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు గత కొంతకాలంగా అన్డిటెక్టెడ్ కేసెస్ డిటెక్ట్ చేయాలన్నటువంటి ప్లానింగ్ లో భాగంగా ఈరోజు 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 18 తులాలు వివిధ రకాల బంగారు ఆభరణాలను వాటి విలువ సుమారు 25 లక్షలు ఉంటుంది. 11/2/2026 ఫిబ్రవరిలో ఒక 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా మన బావగడ దగ్గర ఉన్నటువంటి జాన్సరాయనహట్టి గ్రామానికి చెందిన వాళ్ళు. అందులో ముఖ్యమైనటువంటి అంతా గ్యాంగ్ అంతా కూడా ఒకే బంధువులు. ఆ గ్యాంగ్ లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆంజనేయులు అలియాస్ అంజీ అనేటువంటి వ్యక్తి అప్పటి నుంచి పరాల్లో అతని కోసం ప్రయత్నాలు చేసి ఆ క్రైమ్ టీమ్ తీసుకున్నటువంటి రకరకాల ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి కేకాతి క్రాస్ దగ్గర అతని నుండి 13 తులాలు వివిధ రకాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మన మడకచిర ఏరియా నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం సాక్షి గణపతి వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4గురికి స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం. క్షతగాతులను హుటాహుటిన అంబులెన్స్ లో శ్రీశైలం దేవస్థానం హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై ఈవో శ్రీనివాసరావు ఆరా తీశారు. భక్తులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇక అధికారులు రోడ్డుకు అడ్డుగా ఉన్న కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు మున్సిపల్ ఆఫీసులో దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని దేవాలయ అభివృద్ధి పరిరక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించారు. పురాతన దేవాలయాలకు గొప్ప చారిత్రక ప్రాముఖ్యత ఉందని ఎమ్మెల్యే అన్నారు. వాటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి వేగంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఆ దేవాలయాలకు చరిత్ర ఉంది. అదే రకంగా ఈ ప్రాంతంలో సనాతన ధర్మాన్ని ఆగమ శాస్త్రాన్ని కొనసాగిస్తూ ఆ చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మిగనూరు టౌన్ కావచ్చు, వివిధ గ్రామాలు కావచ్చు, ముఖ్యంగా గురజాల రామలింగేశ్వర స్వామి గుడి కావచ్చు. మీరు ఇక్కడ గోనెగండ్ల మండలం నుంచి దాదాపుగా గురజాల క్షేత్రం వరకు, ఆ గోనెగండ్ల మండలంలో కూడా మీరు గోనెగండ్ల చింతలామణి నల్లారెడ్డి స్వామి దగ్గర నుంచి ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి రామస్వామి గుడి కానీ, పాత ఆంజనేయ స్వామి గుడి కానీ, నీలకంఠేశ్వర స్వామి గుడి కానీ, అదే రకంగా దేవిబెట్ట, కడిమెట్ల, కందనాతి, చెన్నకేశ్వర స్వాములు ఎక్కడెక్కడైతే ఉన్నటువంటి ఇటు నారాయణుడు, ఈశ్వరుడు, ఆంజనేయ స్వామి, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దేవాలయాలు కూడా వాటన్నిటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ఒక కార్యాచరణతో ఒక ఎస్టిమేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసి ముందుకు పోవడం జరుగుతోంది. ఒకటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హైందవ ధర్మం కానీ గతం ప్రభుత్వాలలాగా ఈరోజు మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి అభివృద్ధే కాకుండా ధూపదీప నైవేద్యాలతో కూడా వారి అన్నిటికి కేటాయించడం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్కి పోషం మెగా 9 టీవీ.